జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మరి శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. మరి అప్పటి నుంచి కూడా ఈ జూమ్ సెషన్ ప్రారంభించడం మొదలైంది. అలాగే ప్రతి చోటకి ఎవరైతే పిలుస్తారో అక్కడికి వెళ్ళి పత్రిజీ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి పిరమిడ్ మాస్టర్స్కి అందించిన 13 వ్యక్తిగత సూచనలు, మరి నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, ఇవన్నీ కూడా పత్రిసారు ఏదైతే సత్యాన్ని వెలికి తీశారో ఆ సత్యాన్ని అందరికీ కూడా అందించాలనే తపనతో మంచి మంచి ఉద్దేశంతో ప్రతి ఊరూరా వెళ్ళి ఈ 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. అక్కడ 3 రోజుల వర్క్షాప్లో 10 గంటల ధ్యానము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము జరుగుతుందండి. అక్కడ అలాగే ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయండి. మరి ఈ 3 రోజుల వర్క్షాప్ జరగడం ద్వారా ఎంతో మందిలో చాలా మార్పులు జరగడం వస్తుందండి. అంటే నీలోనే భగవంతుడు ఉన్నాడు, నాలో భగవంతుడు ఉన్నాడని మనం అనుకోవడం తప్పించి తెలుసుకోవడం లేదు. అలాంటిది నాలో ఉన్న భగవంతుని చూడగలిగే శక్తిని, స్థితిని అందిస్తుందండి. అలాగే నువ్వు పత్రిజీవే, నేను పత్రిజీవే అని తెలుసుకోవడం కూడా జరుగుతుందండి. మరి ఇంతటి అద్భుతమైన వర్క్షాప్కి ప్రతి నెలలోనూ ప్రతి ఊర్లో ఒక్కొక్క ప్లేస్లో జరుగుతుందండి. మరి ఇలాంటి వర్క్షాప్లకి అందరూ కూడా అటెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. స్వాగతం మేడం, సుస్వాగతం. పత్రిజీ మహిళా చైతన్యానికి స్వాగతం అండి. మరి మొన్న మేడం గారు శ్వాస మీద ధ్యాస గురించి చెప్పారు. ఇవాళ ధ్యానం వలన లాభాల గురించి మేడం గారు చెప్తారండి. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. ప్రారంభించండి. ధన్యవాదాలు. దాసోహం గురుదేవానాం ఉత్తమ జ్ఞానదాయకం వాత్సల్య పరిపూర్ణానం అన్యహం హితభాషిణం. ఎవరైతే ఎల్లప్పుడూ హితాన్ని చెప్తారో, ఎవరైతే వాత్సల్యాన్ని కురిపిస్తారో, ఎవరైతే ఉత్తమ జ్ఞానాన్ని అందిస్తారో అలాంటి గురుదేవులందరికీ నేను ఎప్పుడూ దాసోహమే. ఇక మనం మొన్న చెప్పుకున్నాం శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా పత్రిసారి రాసిన పుస్తకం అయినటువంటి ధ్యానంలో 3 విభాగాలుగా ఆయన చెప్పారు. 1 ఆనాపానసతి, 2 ధ్యానం వల్ల లాభాలు, 3 అనుభవాలు. అందులో మొదటి పార్ట్ అయినటువంటి ఆనాపానసతి గురించి మనం చెప్పుకున్నాం. చాలా సింపుల్ గా ఒకే సెంటెన్స్ చెప్పుకోవాలంటే సార్ చెప్పింది ఏంటంటే కట్టే కొట్టే తెచ్చే. అంటే శరీరాన్ని కట్టే, మనసును కొట్టే, తెచ్చుకో. ఏమొస్తుంది అప్పుడు? ఈ 2 ఎప్పుడైతే మన ఆధీనంలోకి వచ్చే ఆటోమేటిక్గా మనకి జ్ఞానం అనేది, ఆత్మజ్ఞానం అనేది వస్తుంది. అది తెచ్చుకోవాలి. అది మన శ్వాసను గమనించడం అంటే కుంభకాలు, రేచకాలు ఎంతో మనకు పని లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద ధ్యాస పెట్టండి. అది మాత్రం ధారాళంగా జరగాలి. అంటే కటింగ్స్ లేకుండా ఎలాగైతే ఒక నూనె ఇలా వంచుతుంటే ధారగా అలా పడుతుందో అదే విధంగా మన శ్వాస మీద ధ్యాసను మనం గమనించుకుంటూ ఉంటే ఆకాశగంగ అయినటువంటి ఆకాశంలో నుండి కాస్మెటిక్ ఎనర్జీ మన సహస్రారం గుండా మన శరీరంలో ప్రవేశించి ఎంతో ఉత్తేజాన్ని, జ్ఞానాన్ని మనకు సంపాదిస్తుంది. అందుకు మనం ధ్యానం ప్రతిరోజు చేయాలి. దీనికి ధ్యానం తప్ప మరొక మార్గం లేదు ఆత్మజ్ఞానం పొందాలంటే అని సార్ చాలా క్లారిటీగా చెప్పారు. మరి ఈ రోజు క్లాస్లో మనం ఏం తెలుసుకుంటామంటే ధ్యానం వల్ల లాభాలు. అయ్యో, ధ్యానం వల్ల లాభాలు మనందరికీ తెలుసు కదండి. ఏముంటాయి? ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, ఏది అడిగితే అది వస్తుంది అని సాధారణంగా మనం చెప్పుకుంటాం. ఏదొస్తే బుద్ధుడు జ్ఞానం పొంది వచ్చాక మీరు ఏం పొందారండి అని అడిగారంట. ఆయన ప్రవచనాలు జ్ఞానం గురించి చెప్తూ వెళ్తూ ఉంటే మీకు ఆ ధ్యానం ద్వారా ఏం పొందారని చెప్పారంట. బుద్ధుడు చెప్పారంట, నాకు ధ్యానం వల్ల ఏమీ రాలేదు, ఉన్నాయి పోగొట్టుకున్నాను అన్నారంట. ఆ పోగొట్టుకున్నవి ఏంటంటే మన గరి షడ్వర్గాలను పోగొట్టుకున్నారంట. అలా ధ్యానం వల్ల లాభం ఏంటంటే ఫస్ట్ మనలో అంతరంగంగా ఎప్పటి నుంచో పాతికిపోయినటువంటి కొన్ని భయాలని వదిలేసుకోవాలి మనం. అప్పుడు కొత్త జ్ఞానం రావడానికి ప్లేస్ ఏర్పడుతుంది మాట మనలో. మనం నిండుగా ఉన్నాం అనుకోండి ఆలోచనలతో. ఎలాంటి ఆలోచనలతో ఉంటాము? నెగిటివ్ ఆలోచనలతో ఎక్కువ ఉంటాము. ఈ పని నాకు ఎందుకు వచ్చింది, ఈ నొప్పి నాకు ఎందుకు వచ్చింది, ఈ కర్మ ఏంటి, ఈయన్నే పెళ్లి చేసుకోవాలా, అబ్బాయి పిల్లలు ఏంటినప్పుడు తింటారు, ఇలా ఎన్నో అనుకుంటూ ఉంటాం, అన్ని నెగిటివ్గా. అలా నెగిటివ్ ఆలోచనలన్నిటిని మనం తుడిచిపెట్టేసుకుంటే కదా మనకు కొత్తగా ఏదైనా రావడానికి,
మనం ఉదాహరణకు ఒక ఈ గ్లాసు నిండా నీళ్లు ఉన్నాయి, నాకు మంచిగా వేరే వాళ్ళు గంగ నీళ్లు తెచ్చిపెట్టారు, అయినా ఎలా పోసుకుంటాను ఇందులో? ఆల్రెడీ నీళ్లు ఉన్నప్పుడు లేదు, ఈ నీళ్లను వంపేస్తే అప్పుడు నేను ఆ కొత్త గంగా నీళ్ళని గ్లాసులో వేసుకోగలుగుతాను. అలాగే మన మనసులో ఉన్నటువంటి సరికాని ఆలోచనలన్నింటినీ తీసివేస్తే కొత్తయి సరి అయిన ఆలోచనలకి ప్లేస్ వస్తుందండి. మరి అందుకోసం ధ్యానం చేయాలి మనం. మరి ధ్యానం చేయడం వల్ల ఎలాంటి లాభాలు? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఇండియా స్థాపించబడింది ధ్యానాన్ని పరివ్యాప్తం చేయడానికి, ధ్యానాన్ని అందరికి అందించడం కోసం ఈ మూవ్మెంట్ స్థాపించబడింది. అన్ని దిక్కుల అన్ని వైపులో కూడా ధ్యానాన్ని అందరికీ ప్రబోధించడానికి, ధ్యాన శాస్త్రాన్ని అందరికీ పరిచయం చేయడానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏర్పడింది. మన లక్ష్యం ధ్యేయం ఫస్ట్ ఏంటంటే ధ్యానాన్ని మనం ప్రచారం చేయడం, ధ్యానం కోసం అందరికీ తెలియజేయడం. ఎందుకు ధ్యానం? ధ్యానం ఎందుకు కావాలి మనకి? ధ్యానం చేయకపోతే నష్టం ఏమిటి? ధ్యానం చేస్తే లాభాలేంటి? ఊరికే కళ్ళు మూసుకుని కూర్చుంటే సమయం వృధా కదా అని అనడం సబబే. అది ఎప్పుడంటే ధ్యానం గురించి తెలుసుకోలేనప్పుడు. అందుకే ప్రతి ప్రశ్న వేయాలి, ప్రతి ప్రశ్నకి సమాధానము తెలుసుకోవాలి అంటారు పత్రి గారు. ధ్యానం చేయకపోతే చాలా నష్టం ఉందంట. A to Z అన్ని నష్టాలేనంట. ధ్యానం చేయకపోతే 1,50,000 నష్టాలు, ధ్యానం చేస్తే 1,50,000 లాభాలు అంటారు పత్రి గారు. ఫస్ట్ మనకి మైండ్కి రెస్ట్. ధ్యానం వల్ల మైండ్కి రెస్ట్. ధ్యానం అంటే మైండ్కి రెస్ట్. మైండ్ అనేది శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది, శరీరాన్ని నియంత్రిస్తుంది. మైండ్ అనేది సరిగ్గా లేకపోతే, ఎనర్జీ అనేది లేకపోతే సరైన ఆలోచనలు చేయలేం, సరైన క్రమంలో జీవన విధానాన్ని మలుచుకోలేము. అందువల్ల మనం మైండ్కి రెస్ట్ ఇవ్వాలి. ఆ మైండ్కి రెస్ట్ ఇవ్వకపోతే తొందరగా ముసలితనం వచ్చేస్తుందండి. అందుకు మైండ్కి రెస్ట్ ఇస్తూ ఎలాంటి ఆలోచన చేయాలి? మనం చేసే ఆలోచనలో నిమిషానికి ఒక 100 ఆలోచనలు మనం చేస్తే, 100-150 ఆలోచనలు మనం చేస్తే అందులో పనికొచ్చే 2-3 ఉంటాయంటండి. మరి మిగిలినన్ని వేస్టేజ్ దగ్గర అనవసరంగా మన శ్రమ వేస్ట్ అయిపోతుంది, మన ఎనర్జీ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. అందుకు ఆలోచనలు తగ్గించుకోవాలి. ఆలోచనలు తగ్గించుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం ధ్యానం. అందువల్ల ధ్యానం చేయడం వల్ల మనకి మైండ్కి రెస్ట్ ఉండి సకారమైనటువంటి మంచి అయినటువంటి సరి అయినటువంటి ఆలోచనలు చేయగలుగుతాం. 2, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తున్నామో ముసలితనం ఛాయలు రావండి. అబ్బా వయసు అయిపోయింది, ఈ పని నేను చేయలేను, అది ఎలా చేస్తాము, ఎంతసేపు నేను కూర్చోలేను, ఇలా అంటూ ఉంటాం ఒక ఏజ్ దాటేసరికి. అలా అనమంటండి. ఎక్కడైతే మైండ్ ఫ్రెష్గా ఉంటుందో అక్కడ 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళలాగే హుషారుగా వర్క్ చేస్తూ ఉంటామంట. అందుకే ధ్యాన శక్తి అనేది మనసుని శుద్ధపరచడమే కాదు, శరీరాన్ని కూడా ఉత్తేజపరుస్తూ ఉంటుంది. అందుకే మనం ధ్యానం చేసేటప్పటికి ఎంతటి ఉత్తేజంతో ఉన్నామో ధ్యాన సాధన పెరిగే కొద్ది ఇంకా డబల్ ఉత్తేజం అయ్యి ఒక్కొక్క సంవత్సరం బర్త్డే అంటే ఇప్పుడు బర్త్డే విషెస్ చెప్పుకున్నాం మనం, అలా పెరుగుతూ కాక తరుగుతూ వెళ్తుందంటండి. అంత హుషారుగా ఉంటాం అన్నమాట మనం. అందువల్ల ఎప్పుడూ ధ్యానం చేయాలి ఫ్రెష్గా ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి. ఎంత కావాలంటే అంత ఆయుష్ వస్తుందంట ధ్యానం చేస్తే. ధ్యానంలో చావు అనేది తొందరగా వచ్చేస్తుంది, వెంటనే వచ్చేస్తుంది. ధ్యానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ చావు మన చేతుల్లో ఉంటుంది. ధ్యాన శక్తి ద్వారా ఆయుష్ విస్తారంగా పెరుగుతుంది. ఎంత కావాలంటే అంత ఆయుష్ ఉంటుంది. జర మరణాలు అంటూ ఉండవు. జర అంటే ముసలితనం అండి. అలాంటి ముసలితనంలోకి వెళ్ళి కృంగిపోవడం ఉండదు. ఎప్పుడు మనం కావాలంటే ఆనందంగా మరణాన్ని ఆస్వాదించగలుగుతాము. అందుకే ధ్యానం అనేది మనం ఎప్పుడు హుషారుగా ఉండడానికి కూడా చెయ్యాలి. జ్ఞానం సంగతి పక్కన పెడదాం. మన అందరికి ఉంటది కదా, ఎప్పుడు యాక్టివ్‌గా ఉండాలి, అన్ని పనులు చేసుకోవాలి, ఏది చేస్తే అది చేయాలి అని ఉంటది. అలాంటి యాక్టివ్‌నెస్ మనలో క్రియేట్ అవ్వడానికి ధ్యానం మాత్రమే చెయ్యాలి. అనారోగ్యం ఉండదు. ఎక్కడైతే ధ్యానం ఉంటుందో అక్కడ అనారోగ్యం ఉండదు. తలనొప్పి, కడుపు నొప్పి, ఆస్మా, క్యాన్సర్, ఉద్రేకాలు ఉండవు. బీపీ, షుగర్లు ఇవేమి కూడా మనకుండవు. అందుకే ధ్యానాన్ని అన్నారు సకల రోగ నివారిణి అని అన్నారు. కానీ ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? మనం సరియైన ధ్యానం చేసినప్పుడు అనారోగ్య సమస్యలు మన నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. ఉన్నవి రాబోయేవి అన్నీ కూడా చక్కగా సునాయాసంగా దాటేయగలుగుతాం. అందుకే నో మెడిసిన్ అన్నారు. అలాగని మన ధ్యానం సరిగ్గా చేయకుండా మెడిసిన్లు మానేస్తే మనం సీరియస్ పరిస్థితికి వెళ్ళే ప్రమాదం ఉంది. మనం ఇన్ని గంటలు కూర్చున్నాం ధ్యానం చేస్తున్నాము అనుకుంటాం, అందులో ఎంతసేపు సరి అయిన ధ్యానం చేస్తున్నాం అన్నది మనకే తెలుస్తుందండి. ఎంతసేపు ధ్యానం అంటే లయస్థితి, అసలు ఏమి తెలియకుండా లయమై ఉండగలిగే స్థితిలో ఎంతసేపు ఉంటున్నాము అనేది మనం గమనించుకుంటే
అలాంటి సరి అయిన ధ్యానం చేసినప్పుడు మనకు ఆరోగ్య సమస్యలు అంటూ రావు. వచ్చినా వాటిని నివారించుకునే శక్తి మన శరీరానికి ఉంటుంది. దాన్ని ఉత్తేజపరుచుకొని దాన్ని నివారించుకోగలుగుతాము. అన్ని రోగాలకి అసలు ఎందుకు వస్తాయి? మన పాపకర్మల ద్వారానే అవి మనకి సంక్రమిస్తున్నాయి. ఎవరినైనా మనం కష్టపెట్టినప్పుడు, ఎవరినైనా మనం ఇబ్బంది పెట్టినప్పుడు అవన్నీ కూడా అంటారు. అందుకే పాపాలు రోగాలకు ప్రతిరూపాలు అంటారు. మనం చేసిన పాపాలు, కర్మలు చెడు కర్మలు. కర్మ అంటే మంచి చెడులు రెండుని. అందులో చేసినటువంటి చెడు, చెయ్యకూడని కర్మలు చేసినప్పుడు వాటి ఫలితం అనుభవించాలి కాబట్టి అవి రోగరూపేణ మనల్ని పీడిస్తూ ఉంటాయి. ఈ రోగాలన్నీ పోవాలంటే ఆత్మజ్ఞానం కలగాలి. నేను శరీరాన్ని కాదు ఆత్మను అని మౌలికంగా తెలుసుకోవాలి. అప్పుడే ఈ రోగాలన్నీ పోతాయి. ఈ విధమైన అనుభవం రావాలంటే దానికున్న ఒక్కగానొక్క మార్గం ధ్యానం. ధ్యానం అనేది మనకు ఆత్మను ప్రబోధిస్తుంది. ఆత్మ యొక్క అనుభవాన్ని మనకు కలిగిస్తుంది. ఆత్మ యొక్క జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఆ ఒక్క జ్ఞానంలోనే కర్మలన్నీ దగ్ధమవుతాయి. అశుభ కర్మ ఫలితాలైన రోగాలు అప్పుడే దగ్ధమవుతాయి. శరీర స్థితి నుంచి మానసిక స్థితి నుంచి ఆత్మస్థితికి వెళ్ళగలిగే స్థాయికి మనం వచ్చినప్పుడు ధ్యానం వల్ల మనకి రోగాలన్నీ కూడా దగ్ధమవుతాయి. ఎందుకంటే ఆత్మజ్ఞానాన్ని పొందేకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మేణ అన్నారు కాబట్టి మనకి ఆ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తాం తగ్గిపోతుందంటే పూర్తిగా రాకుండా పోతుందా? రాదు. రమణ మహర్షి లాంటి అంత పెద్ద సాధకుడికి, అంత మహర్షికి రాచపుండు రావడం దాన్ని వచ్చింది. కానీ దానివల్ల ఆయన ఆత్మస్థితిలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆ కర్మల యొక్క ఫలితం ఆయనకి తెలియలేదు. ఆ బాధ కానీ, నొప్పి కానీ తెలియలేదు ఆయనకి. చూసే వాళ్ళందరూ స్వామి మీకు పుండు వచ్చింది, మేము వైద్యం చేస్తాం, మీరు రిలాక్స్ అవ్వండి, రెస్ట్ తీసుకోండి, తిరగద్దండి అని అందరూ చెప్పారు. ఎందుకంటే చూసే వాళ్ళందరూ కూడా శారీరక స్థితిలో ఉన్నారు. అందుకు వాళ్ళకొచ్చే నొప్పులు అన్నీ తెలుస్తున్నాయి. కానీ అనుభవించే రమణ మహర్షికి అది ఆత్మస్థాయిలో ఉన్నారు. ఆ నొప్పి ఆ శరీరానికి ఏదో ఒక గడ్డ వచ్చింది, అది నొప్పి వస్తుంది, రక్తం వస్తుంది, చీము కారుతుందని విషయమే ఆయనకి తెలియలేదు. అంటే అంత ఆత్మస్థితిలో ఆయన ఉన్నారు. అలాంటి స్థితికి మనం వెళ్ళిపోయినప్పుడు కర్మలు దగ్ధమవుతాయి. వాటి యొక్క ఫలితం, వాటి యొక్క నొప్పి, బాధ అవి మన వరకు చేరవు. ఎందుకంటే మనం జ్ఞానంలో ఉన్నాం కాబట్టి. ఇక సర్వరోగ నివారణ కనుకనే మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అనేది సర్వరోగ నివారణని గ్రహించుకుందాం. నెవర్ గో టు డాక్టర్స్, నెవర్ టేక్ మెడిసిన్స్. ఏ వైద్యుడు చేయలేని పనులు మనం చేసుకోవచ్చు. అది గురువు ఇవ్వలేరు, తండ్రి ఇవ్వలేరు, తల్లి ఇవ్వలేరు. కాస్మిక్ ఎనర్జీని ధ్యానంలో సంపాదించుకోవాలి. ఆ కాస్మిక్ ఎనర్జీ లెవెల్స్ మనలో సంపూర్ణంగా ఉన్నప్పుడే నో డాక్టర్. ఇది గుర్తుపెట్టుకోండి. కాస్మిక్ ఎనర్జీ దాని ద్వారా రోగాలన్నీ నిర్మూలమవుతాయి. మళ్ళీ మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోతూనే ఉంటాం మనం. ఎందుకు? దానికి క్యూరిటీ కాదు, ఉపశమనం అని. అప్పటికప్పుడు నొప్పి తగ్గడానికి మందులు ఇస్తారు తప్ప మనకు పూర్తిగా పోవడానికి మందులు అనేది ఎక్కువగా ఉండవు. మనకు ఆయుర్వేదిక్ లో దొరుకుతాయి కానీ హోమియోపతిలో కొంచెం ఆంగ్ల మందుల్లో ఎక్కువగా ఉపశమనం కలిగిస్తుంది. కానీ క్యూర్కి చాలా కష్టం. ఇప్పుడు సైన్స్ ఎంతో పెరిగి ఎన్నో రకాలుగా మనకి ఎన్నో ఆపరేషన్స్, సర్జరీస్, అలా చాలా లాప్రోస్కోప్ అని చాలా వృద్ధి చెంది చాలా మందికి ధ్యానులు కాని వాళ్ళకి ఏ విధంగా ఎవరికైనా ధ్యానులు అవ్వచ్చు, ధ్యానులు కాకపోవచ్చు, ఎవరికైనా ఎలా నిర్మూలించబడుతుందో అలా నిర్మూలించే శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ధ్యానంలో. ఏది వాడకుండా మన శరీరాన్ని మనం కంట్రోల్లో పెట్టుకునే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కాస్మిక్ ఎనర్జీ నుంచి వస్తుంది. అంటే మనం ధ్యానం చేసి ఆజ్ఞాచక్రం దాటి సహస్రాలకు వెళ్ళేసరికి మనకి ఆ కాస్మిక్ ఎనర్జీ పవర్, కాస్మిక్ ఎనర్జీ యొక్క ధారలు మనలోకి ప్రవేశించినప్పుడు శరీరం చైతన్యమయ్యి అనారోగ్యాలను తిప్పికొట్టే శక్తిని పొందుతుందండి. మెడిసిన్ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో అంతకు మించిన పవర్ అనేది కాస్మిక్ ఎనర్జీలో ఉంది. దాన్ని తీసుకోవడానికి మనం ధ్యానం చెయ్యాలి. మిమ్మల్ని మీరు ఒక్కరే బాగు చేసుకోగలరు అంటున్నారు పత్రి సారు. మెడిటేషన్ ఈజ్ ది ఓన్లీ వే. మిమ్మల్ని మరొకరు ఎవరు బాగు చేయలేరు. మిమ్మల్ని మీరు ఒక్కరే బాగు చేసుకోగలరు. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? ఉద్ధరేదాత్మనాత్మానం. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. డాక్టర్ నిన్ను ఎలా ఉద్ధరిస్తాడు? పక్క వాళ్ళు ఎంతని నిన్ను ఉద్ధరిస్తారు? భగవద్గీత చెప్పినట్టుగా మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. యవ్వనంలో ఉన్న వాళ్ళకి ముసలితనం రాకుండా చేస్తుంది. మన ఆయుష్ని ఎంతకాలం కావాలంటే అంతకాలం పెంచుతుంది. అనారోగ్య సమస్యలు రాకుండా మనం నిలబెడుతుంది ఒక ధ్యానం మాత్రమే. పాపాలే రోగాలుగా రూపాంతరం చెందుతాయి. ధ్యానం సర్వరోగ నివారణని మనం తెలుసుకున్నాం. ఈ రోగాల గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్నారు.
పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. పూర్వకాలంలో చేసుకుని మనం చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలు వస్తాయి, పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలు వస్తాయి, రకరకాల పాపాలు చేస్తే రకరకాల రోగాలు వస్తాయి. కాబట్టి మనం పూర్వజన్మలు ఇప్పుడు చేసినవి కాదండి, పూర్వజన్మలో చేసి. ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను ఇంత ధ్యానం చేస్తున్నాను, ఇంత పూజలు చేస్తున్నాను, నేను యజ్ఞాలు చేస్తున్నాను, ఎందుకు నాకు ఈ కర్మ, ఎందుకు నాకు ఇలాంటి స్థితి వచ్చిందని అనుకుంటాం. కానీ మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, పుణ్యభూమి, ధర్మభూమి, వేద భూమి, ధ్యాన భూమి, జ్ఞాన భూమి అయిన భారతదేశంలో పుట్టిన మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మి తీరాలి. పూర్వజన్మలో చేసిన కర్మల్ని అనుభవించడానికే ఈ జన్మ తీసుకుంటాం. అందుకే కర్మల్ని నివారించుకోగలిగితే మనం కర్మలు భగవంతుడి మీద భారం వేసి చేస్తూ ఉంటే, ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉంటే మరో జన్మ ఉండదు అని మనం చెప్పుకుంటాం. అందువల్ల ఈ జన్మలో చేసినవి మళ్ళీ జన్మకి వెళ్తాయి, ఇది వరకు జన్మలో చేసినవి ఈ జన్మకు వస్తాయి. అందుకు వాటిని నివారించుకుంటే మనకి ఈ పాపాలు రోగాలు అనేవి రాకుండా తప్ప ఎలకేమండి గోల్డెన్ స్పూన్ తో పుట్టారని చెప్పుకుంటాం కదా, అలా అన్ని సౌఖ్యాలతోనూ ఆడంబరాలతో పుడతాం కర్మలు మంచివి అయినప్పుడు. ఏ కర్మలు చేయకుండా, సరికానివి సరైనవి రెండూ చేయకుండా ఎవరైతే సాక్షిభూతంగా ఈ జన్మలో జీవితాన్ని వెళ్ళదీయగలరో వాళ్ళకి మరో జన్మ ఉండదు. అంతే, ఇక్కడ చిన్న లాజిక్ అంతే. హింసా మార్గంలో ఉంటే అవి మనల్ని అటాక్ చేస్తూ ఉంటాయి, ఎందుకంటే మనలో శక్తి ఉండదు కనుక ఇప్పటిదాకా మనకు తెలుసున్న సైన్స్ వేరు, ఆధ్యాత్మిక శాస్త్రం వేరే. ఇప్పటిదాకా మనం ఈ బ్యాక్టీరియాని, వైరస్ అని, ఇదంతా ఈ వైద్య శాస్త్రం ఉంది అని చాలా స్వల్పమైంది, ఇది ఆవగించేంతగా ఉంది కనుక దానికి సరైన ఆరోగ్య శాస్త్రంలో స్థానం లేదు. ఈ ఏనుగు ఆరోగ్యం లాంటి ఆధ్యాత్మిక శాస్త్రంలో కర్మలు చక్కగా ఉండాలి. చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి, మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. హింసా మార్గం నీచం. మనలోని చెడు కర్మలు చేసే పరిస్థితి నుంచి ధ్యానం మనల్ని తప్పించి మంచి కర్మలు చేసే పరిస్థితి దగ్గరకు తీసుకొస్తుంది. అంటే విచక్షణ జ్ఞానాన్ని ముందు మనకిస్తుంది. ఆత్మజ్ఞానం కన్నా ముందు మనకు కావాల్సిన విచక్షణ, ఏది చేయాలి ఏది చేయకూడదు అనే విచక్షణ ముందు ధ్యానం మనకు ప్రసాదిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, చెడు కర్మ అంటే హింసా మార్గం. ముఖ్యంగా కోడులను మేకలను తినటం, ఇది నీచమైన హింసా మార్గం. మానవుడు రాక్షసుగా చేస్తున్న కార్యక్రమాలు అవి. ఎవరైతే ధ్యానంలోకి వస్తారో వాళ్ళు క్రమంగా ఈ యొక్క హింసా ప్రవృత్తి పోయి అహింసా ప్రవృత్తి వస్తుంది. చక్కటి శాకాహారం, శుద్ధ శాకాహారం. ఎప్పుడు మనం ఆహార విషయంలో శుద్ధ సాత్విక ఆహారం మన సాత్విక గుణాలను పెంపొందిస్తుందని శాస్త్రం చెప్తుంది. మనం తినే ఆహారాన్ని బట్టి కూడా మన వ్యవహారిక శైలి మారిపోతుంది. కాబట్టి శుద్ధ సాత్విక ఆహారం మన చలం తింటూ ఉండాలంటే మసాలాలు లేకుండా. అసలు పూర్వకాలం తపస్వికులు ధ్యానం చేసేవాళ్ళు వండినయే తినేవారు కాదు. ప్రకృతి సహజంగా ప్రసాదించిన ఆహారాన్ని, పళ్ళు ఫలాలు, కందమూలాలు ఇలాంటివే తినేవారు. హింస చోడియే హంస పకడియే. హంస అంటే శ్వాస. హింసను వదిలిపెడదాం, మరి హంసను పట్టుకుందాం, పరమహంసులుగా మారుదాం, పరమహింసకులుగా ఉంటాం మనం. ఇక్కడ హింస చాలా మంది అనుకుంటూ ఉంటాం, హింసని వదిలేయమంటున్నారు కాబట్టి నేను గుడ్డు మానేశాను, కోడి మానేశాను, మేక మానేశాను, ఏది తినడం లేదండి, చాలా జాగ్రత్తగా ఉంటున్నానని. హింస అంటే ఓన్లీ జంతువులు పెట్టే హింసే కాదండి, మనం మనుషులను కూడా చాలా హింస పెడుతూ ఉంటాం. మనం మాట తీరుతో బాధ పెడుతూ ఉంటాం, నొప్పించేలా మాట్లాడుతూ ఉంటాం, ఇష్టం లేని మాటలు మాట్లాడుతూ ఉంటాం, వెటకారంగా మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా హింసే. మన వల్ల ఇతరులు ఏదైతే మనల్ని బాధిస్తుందో ఆ బాధని ఇతరులకు కలిగించకపోవడమే అహింసా మార్గం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు అనుకోండి, మనం శాఖాహారులుగా అయిపోయాం కాబట్టి మనం చాలా గొప్పవాళ్ళం అని కాదు. మన వల్ల ఎవరు బాధపడకుండా ఎప్పుడు ఉంటున్నారు, ఒక్కళ్ళు కూడా బాధపడకుండా. జీవరాశులు, ఏ జీవరాశి కూడా, అందులో మనుషులు కూడా ఉన్నారండి, వాళ్ళను కూడా బాధ పెట్టకుండా ఎప్పుడు ఉంటామో అప్పుడు మనం అహింసా మార్గంలో ఉన్నట్టు లెక్క. పరమహంసలు అవుదాం. రామకృష్ణ పరమహంస, యోగానంద పరమహంస. మరి మనమంతా పరమహంసలు ఎప్పుడవుతాం? వచ్చే జన్మలో అవుతామా? ఈ జన్మలో కావాలి, ఇప్పుడే కావాలి, ఈ జన్మలోనే నేను బుద్ధుని కావాలి, ఈ జన్మలోనే నేను కబీర్ని కావాలి, వచ్చే జన్మలోనే చెల్తాను, మళ్ళీ చేస్తామంటే అవే విషయం కాదు. ఇది హంసను పట్టుకుంటే హింస మారిపోతుంది. ధ్యానం చేస్తే
మనలోని హింస అంతా పరిగెత్తి పారిపోతుందంట, భయపడుతుందంటండి. మన హింస ప్రవృత్తి భయపడుతుంది. ఇదే ధ్యానం వలన లాభం, ఇంతకన్నా లాభం ఏం కావాలి? మన హింసా ప్రవృత్తి వల్లే మనకు రోగాలు వస్తున్నాయి, తర్వాత జన్మలు వస్తున్నాయి, చాలా కష్టమైన పరిస్థితుల్లో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. హంస ద్వారా మన జీవిత కర్మలన్నీ సక్రమం అవుతాయి. సాత్వికమైన కర్మలు చేయడం మొదలు పెడతాం. అంతవరకు తమోగుణమైన రజోగుణపరమైన మన కర్మల నుంచి సాత్వికమైన కర్మల్లోకి ధ్యానం మనల్ని తీసుకెళ్తుంది. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవే నయనం రుజినం సంతరిష్యసి అని. అంటే మహాపాపాత్ముడి కన్నా మహాపాపాత్ముడమైన అంతటి పాపం కూడాను ఒక ఆత్మజ్ఞాన వీచికతో తొలగిపోతుంది అర్జున అన్నాడంట కృష్ణుడు. ఎలా పోతుందండి? ఆత్మజ్ఞాన వీచికతో. కనుక మనం ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం? నేను ధ్యానానికి అర్హుణ్ణా కానా అని దయచేసి చూడవద్దు. నేను మాంసాహారిని, ధ్యానం చేయాలా వద్దా, నేను లేదంటే ఈ పని చేస్తున్నాను ధ్యానం చేయాలా వద్దా అని కాదు. ధ్యానం చేస్తూ ఉంటే ఆ తర్వాత ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనే విషయాలు మనకి అవగాహనకు వస్తాయి. అన్నీ మారేక కూర్చొని ధ్యానం చేద్దాం అనుకుంటే అయ్యేది కాదు. ధ్యానం మనకు మార్గాన్ని చూపిస్తుంది కాబట్టి ముందుగా ధ్యానం చేయడం మాత్రం అలవాటు చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన ఈ కర్మలు అవ్వండి, మన సంస్కారాలు అవనివ్వండి, అవన్నీ కూడా వాటంతట అవే పారిపోతాయంట ధ్యానం యొక్క శక్తి చేత. మై డియర్ ఫ్రెండ్స్, మనలోని చెడు మనకు తెలియవచ్చు, తెలియకుండానూ ఉండవచ్చు. తెలిసిన చెడు గాని తెలియని చెడు గాని అంతా పరిగెత్తిపోతుంది ఒక ధ్యానం వల్లనే. మనలో మంచి ఏంటి అనేది మనకు తెలియకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు. మనకు తెలియని మంచి అంతా కూడా మనలోకి వచ్చేస్తుంది, తెలిసిన మంచి పెరుగుతుంది. చెడు అలవాట్లన్నీ తొలగిపోతూ ఉంటాయి. చెడు నుండి మంచిలోకి రావాలంటే ఒకటే మార్గం, దాని పేరు ధ్యానం. చెడు అలవాట్లన్నీ పటాపంచలైపోతాయి. తాగుడు పోతుంది, స్మోకింగ్ పోతుంది, ఇవన్నీ చెడు అలవాట్లే. నిజంగా అవన్నీ పోవాల్సింది ధ్యానంలో. కొన్ని మన చెడు అలవాట్లు వాస్తవానికి చెడు కావు, కానీ అలా అనుకుంటాం. అవి పోవాల్సిన అవసరం లేదు. కానీ ఏదైతే నిజంగా చెడు శరీరానికి, మానవ జీవితానికి, మానవ మనుగడకి చేటో అదంతా పరిగెత్తిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, సో ప్లీజ్ డూ మెడిటేషన్. మనం ఏది ఉండాలి ఏది పోవాలి అనేది మెడిటేషన్ నిర్ణయం తీసుకుంటది, మనకి ఆలోచన శక్తిని ఇస్తుంది. కాబట్టి మనం ధ్యానం చేస్తూ ముందుకి వెళ్ళడమే. ధ్యానం చేద్దాం. ధ్యానం చేయకపోతే ఈ చెడు అలవాట్లు మన దగ్గరే తిష్ట వేసుకొని కూర్చుంటాయి. అవి వ్రేళ్ళని నాటుకుపోయి ఉంటాయి, మనల్ని ఇంకా ఇంకా చెడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఎక్కువ చెడు చేస్తే మళ్ళీ వాటి కర్మలు మనం అనుభవించాలి, జన్మ జన్మలుగా అనుభవించాలి. ఎక్కువ చేసామంటే ఒక జన్మలో సరిపోదు, మన జన్మ జన్మలో అనుభవిస్తూ ఉండాలి. అందుకే ధ్యానం యవ్వనాన్ని, చిరంజీవత్వాన్ని, ఆయుష్ని ప్రసాదించడమే కాకుండా సర్వరోగ నివారణే కాకుండా మూడోది ఏమిటంటే చెడు అలవాట్లన్నిటినీ పోగొడుతుంది. రాక్షసుల్ని మానవులుగాను, మానవులను మాధవులుగాను మారుస్తూ ఉంటుంది. అందుకే అందరం కూడా ఎప్పుడు టైం లేదు అనుకోకుండా మెడిటేషన్ చేద్దాం, చేస్తూ ఉందాం, చేయిస్తూ ఉందాం. విద్యార్థులు ఏకాగ్రత కుదురుతుంది. ధ్యానము ఎన్ని 60లు 70లు దాటాక చేసుకోవాలండి, చిన్న వయసులో పిల్లలకి ఎందుకు చెప్తారు అంటారు కొందరు తల్లిదండ్రులు కూడా. తల్లిదండ్రులు కూడా అవేర్నెస్ తెచ్చుకొని వాళ్ళు చేస్తూ పిల్లల చేత కూడా చేయించాలి. పిల్లలకి ఎందుకు చేయించాలి? చిన్నప్పటి నుంచి వాళ్ళలో ఏకాగ్రత పెరుగుతుంది. విద్యార్థులకి ధ్యానం తప్పనిసరి. విద్యను ఆర్జించాలంటే ఆ మాస్టర్ చెప్పే పాఠాలు బాగా మనసుకు ఎక్కాలి, మనసులో శూన్యం ఉండాలి. అలాంటి శూన్యాన్ని ఉంటేనే కదా, ఇందా మనం చెప్పుకున్నట్టు గ్లాస్ ఖాళీగానే ఉంటేనే కదా నీళ్ళు పోయగలుగుతాం. అలాగే పిల్లల్లో కూడా వాళ్ళు చెప్పింది ఎక్కాలి, వాళ్ళ మైండ్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళు ఖాళీగా ఉండాలి. మరి అలాంటి ఎంటీ స్థితి ఎక్కడొస్తుంది? ధ్యానం వల్ల వస్తుంది. లెక్చర్ చెప్పిందో టీచర్స్ చెప్పిందో వినాలంటే, అంతేకాకుండా వాళ్ళకి ఒక సబ్జెక్ట్ కాదు, అటు సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మ్యాథ్స్, ఇలా అనేక సబ్జెక్టులు ఉంటాయి. ఇవి కాక మళ్ళీ ఆటపాటలు. ఏదైనా నేర్చుకోవాలంటే మైండ్ ఫ్రెష్నెస్ ఉండాలి. దేనికి ఎంత సమయం కేటాయించాలి, నేను రిసీవ్ చేసుకునే శక్తి ఎలా ఉంది, ఇలాంటివన్నీ తెలుసుకుని పిల్లలకి ఏకాగ్రత పెరుగుతుంది. అందువల్ల వాళ్ళకి ధ్యాన అభ్యాసం తప్పనిసరి. కనుకనే మై డియర్ స్టూడెంట్స్, విద్యార్థులు ధ్యాన అభ్యాసం చేసే తీరాలి. విద్యార్థులు ఏదో కాలేజీకి వెళ్ళాం, ఫెయిల్ అయినా పర్వాలేదు, ఆడుతూ పడుతూ చదివేసాం, మనకి చదివేందుకు అనుకునే వాళ్ళకి ఏదే అవసరం లేదు.
లేదు నేనేదో సాధించాలి, నా జీవిత లక్ష్యం ఉంది అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ పాఠాలన్నీ నేర్చుకుంటూ పాటు ఆ పాఠాలన్నీ సరిగ్గా నేర్చుకోవడానికి సరియైన విధానంలో వాటిని మనలో స్టోర్ చేసి నాకు గుర్తుండట్లేదమ్మా, అర్థం కావట్లేదమ్మా అనకుండా పిల్లలు ఉండాలంటే వాళ్ళు రోజు ధ్యానం చేయాలండి. ధ్యానం మనం చేయిస్తూ ఉండాలి. వాళ్ళకి చెప్పాలంటే ముందు మనకు తెలిసి ఉండాలి కదా ధ్యానం వల్ల ఉపయోగాలు ఏంటో అని. ధ్యానం చేయడం వల్ల పొందే లాభాలేంటో తెలియాలి. ఎందుకంటే మనం 100 సార్లు భగవద్గీత చదివి ఉండొచ్చు. కర్ ఫలితాన్ని ఆశించి కర్మలు చేయకని. కానీ మనం ఫలితాన్ని ఆశించే కర్మ చేస్తాం. ధ్యానం చేసామంటే మనం ఆనందంగా ఉండాలి. ధ్యానం చేసామంటే అనారోగ్యాలు రాకూడదు. ఫలితం ఆశిస్తున్నాం గదండీ! ఆశిస్తున్నాం. మనం ఆశించకపోయినా ఆ కర్మ వల్ల ఫలితం ఏది కావాలంటే అది వస్తూనే ఉంటుంది. కానీ ఆశిస్తాం. అదే మన మానవుల్లో ఉన్న వీక్‌నెస్ అనుకోవాలేమో అది. సో, అలాగా మనం పిల్లలకి నేర్పిస్తే ఒక 10 నిమిషాలు, ఉదయం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు. అలాగే ఏదైనా కష్టమైన ఒక సబ్జెక్ట్ చదువుకుంటున్నప్పుడు కానీ, లేదు ఒక గేమ్స్ ఆడడానికెళ్ళాలి కానీ, అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఆ చేసే పనికి ముందు ఒక 5, 10 నిమిషాలు తప్పకుండా ధ్యానం చేసే అలవాటుని పిల్లలకి మనం అలవర్చాలండి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. క్లాసులో చెప్పిన దాన్ని మళ్ళీ నెమరు వేసుకోవడం, రివైండ్ చేసుకోవాలి. స్మృతిలోకి తెచ్చుకోవాలి. అంటే జ్ఞాపక శక్తి ఉండాలి. ఏం చెప్పారో కూడా గుర్తులేనప్పుడు ఏం గుర్తు తెచ్చుకుంటాం? అందులో మనం కూడా ఒక్కోసారి ఒక వస్తువు అక్కడ పెట్టి, ఇక్కడ పెట్టి ఎతుకుతూ ఉంటాం గదా! మనం అంటే ఆ వయసు అయిపోయిందిలే, మతిమరుపొస్తుందిలే అనుకుంటాం. కానీ పిల్లలకి అలా కాదు కదా! అవన్నీ గుర్తుండాలి. అవన్నీ గుర్తుండాలంటే వాళ్ళు ఒక్కసారి వింటే 100 సార్లు గుర్తు తెచ్చుకోవాలన్నమాట. అంత కెపాసిటీ ఆళ్ళకి పెరగాలంటే పిల్లలకి జ్ఞాపక శక్తి బాగా పెరగాలంటే చెప్పిందే మళ్ళీ మళ్ళీ వినకుండా చక్కగా చదువుకున్నది మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలంటే ధ్యానం చేయాలి. పిల్లలు ధ్యానం చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇంట్లో తల్లి తిట్టింది, తండ్రి తిట్టింది, మనసు అటు పోయింది, సరిగ్గా వినలేదంటారు. ఎక్కడి విషయాలు అక్కడ వదిలేసే ఒక శక్తి. ఇంటి విషయాలు స్కూలుకి, స్కూలు విషయాలు ఇంటికి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనం కూడా ఏ విషయాన్ని ఎక్కడ వదిలేయాలో తెలుసుకుంటేనే ఆనందంగా గడపగలుగుతామండి. అందుకు ఎప్పుడు ధ్యానం మనల్ని శూన్య స్థితిని అభ్యాసం చేస్తామో, ఆ శూన్య స్థితిని ఎప్పటికప్పుడు తీసుకురావచ్చు. అప్పుడు వర్తమానంలో మనం ముందున్న దాన్ని ఇట్టే గ్రహిస్తాం. ఎక్కడో గతాన్ని కోసం ఆలోచిస్తూ, ఎక్కడో భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటే వర్తమానం దెబ్బతినేస్తుంది. అందువల్ల అన్నీ శూన్యంగా చేసుకుని అటు గతం లేదు, ఇటు భవిష్యత్తు లేదు. ఈ క్షణంలో మనం మనస్సు శూన్యంగా ఉందనుకోండి, ఈ విషయంలో ఉన్న విషయాలను మనం ఇప్పుడు జరుగుతున్న విషయాల్ని చక్కగా గ్రహించుకోగలుగుతాం. ఏకాసంధాగ్రహలమవుతాం. కాన్సంట్రేషన్ పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరీక్షలకు వెళ్తే నేర్చుకున్నదంతా జ్ఞాపకం అవుతుంది. చక్కగా రాయగలుగుతాం. అందువల్ల పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా టక 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 ఆన్సర్‌లు చెప్తూ ఉంటారు. అలాగే ఏదైనా ఇంటర్వ్యూలకెళ్తే అన్నీ గుర్తు తెచ్చుకుంటారు. ఏది ఎవరు అడుగుతారు, భయం ఉండదు. ధ్యానం వల్ల ఎలాంటివారు విద్యార్థులవ్వచ్చు, గృహిణులవ్వచ్చు, ఉద్యోగస్తులవ్వచ్చు, ఎలాంటి వారైనా మనం పోగొట్టుకోవాల్సింది ధ్యానం వల్ల మనలో వచ్చే మార్పు. మనం సరియైన ధ్యానం చేస్తే మనలో వచ్చిన మార్పుకి చిహ్నం ఏంటంటే భయం, ఆందోళన, అభద్రత, విసుగు, కోపం ఇలాంటియన్నీ కూడా మనలోంచి బయటకు వెళ్ళిపోతాయండి. ఈర్ష్య, అసూయ, ద్వేషం, ముఖ్యంగా భయం, ఆందోళన. ఈ 2 ఎప్పుడైతే లేవో సరిగ్గా ఆలోచించగలుగుతాం. మనం ధ్యానం ఎంత సరిగ్గా చేస్తున్నాము, ఎంత ఫలితాన్ని పొందుతున్నాము అన్నప్పుడు మనల్ని మనం జడ్జ్ చేసుకున్నప్పుడు చూసుకోవాల్సినవి ఇవేనండి. ఇవన్నీ ఈ భయం, ఆందోళన, ఆతృత, ఆహ్, అవిశ్వాసం, అపనమ్మకం, ఈర్ష్య, ద్వేషం, కోపం ఇవన్నీ కూడా మనలోంచి వెళ్ళిపోయాయా లేదా? ఇయన్నీ వెళ్ళిపోయాయంటే మనం ధ్యానం సరియైన పద్ధతిలో సరిగ్గా చేస్తున్నామని అర్థమండి. ఇంక కొత్తగా ఏమొస్తాయి? కొత్తగా మనలోకొచ్చే ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం. ఇవి ముఖ్యంగా మనకొస్తాయి. విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడం. నా పరిస్థితి ఇది. నేను ఈ వైపు నుంచి కరెక్టు. అవతల నుంచి వాళ్ళు కరెక్టే. వాళ్ళ వ్యక్తిత్వం అది కాబట్టి వాళ్ళలా మాట్లాడతారు. వాళ్ళ తీరు అది కాబట్టి వాళ్ళలా పని చేస్తున్నారు. అనే విషయ అవగాహనొస్తుంది. ఎవరు ఎలా ఉంటే అలా ఆమోదించడం నేర్చుకుంటాం. ఇది ధ్యానం వల్ల మనం పొందే అద్భుతమైన గుణమండి. ఎవరు ఎలా ఉంటే వాళ్ళని మనం అంగీకరించగలిగినప్పుడు ఎంత ఆనందం ఉంటదో చూడు. ఎంత ఆనందం ఉంటది. మనం ఏ ఆనందం గురించైతే ధ్యానం చేస్తున్నామో, ఆనందం రావాలంటే యథాతథంగా ఎదుటి విషయాల్ని అంగీకరించడం నేర్చుకోవాలి. అదే కూడా పిల్లలకి నేర్పాలి. అందరూ మనలా ఉండాలంటే ఎలా ఉంటారండి? అందరం ఒకలా మనందరూ కృష్ణుడిలా ఉండాలంటే ఉండగలమా? అందరూ అర్జున్‌లా అవ్వగలమా? అందరూ రాముడు అవ్వగలమా? అందరూ అమ్మ అవ్వగలమా? అందరూ అత్త అవ్వగలమా? అందరూ పత్రిజ గారు అవ్వగలమా? అవ్వలేం కదా! ఎవరికుండే ఆళ్ళకుంటాయి. కానీ మన టార్గెట్ ఎప్పుడు పైకుండాలి. ఇందాక చెప్పారు పరమహంసలుగా మారాలంటే మనం ఒక రామకృష్ణ పరమహంస, యోగానంద పరమహంసల్లా తయారవ్వాలంటే మనం ఏం గొప్పగా ఉంటే దాన్ని అందుకోవడానికి మనం సాధన చేస్తూ ఉంటాం. ఆ సాధన వల్ల మనం ఏమో అంతకు మించి కూడా అవ్వచ్చేమో ఎవరు చెప్పగలం?
ఎవరికి ఏ జ్ఞానం ఎంత ప్రశస్తి తీసుకొస్తుందో ఎవరని చెప్పలేం. అందువల్ల సాధన అనేది మానకూడదు. ధ్యానం వల్ల మనశ్శాంతి. కొంతమందికి అన్నీ ఉంటాయి. చక్కటి విద్య ఉంటుంది, బోల్డంత డబ్బు ఉంది, సంఘంలో పేరుంది, ప్రతిష్ఠ ఉంది. కానీ ఇంట్లో ఏదో సంబంధాలు వెళ్తూ దేనివల్ల మనశ్శాంతి లేకుండా పోతూ ఉంటది. కోపతాపాలు ఉంటాయి. నువ్వు అలా అంటే నేను ఇలా అంట, అడ్డితెడ్డంగా ఉంటామట. అందుకు ఏమంట, మనశ్శాంతి లేదండి అంటున్నా అంటాం. ఆ మనశ్శాంతి ఎలా వస్తుందంటే ధ్యానం వలన వస్తుంది. మనశ్శాంతి ఎప్పుడు వస్తుంది? సరైన అవగాహన ఉన్నప్పుడు వస్తుంది. అందుకే బుద్ధుడు అష్టాంగ మార్గాలు చెప్పారండి. అవి కరెక్ట్ గా ఫాలో అయ్యామనుకో ఆనందమే ఆనందం అన్నమాట. సరైన అవగాహన ఎదుటి వ్యక్తిని లేదు, పరిస్థితి మీద లేదు మనకి. అప్పుడేది దాన్ని మనం వంకరగా ఆలోచించకుండా ఏదో ఆలోచించుకొని ఆ మనశ్శాంతిని పోగొట్టుకుంటాం. అదే సరైన అవగాహన ఉండి సరిగ్గా ఆలోచించగలిగితే మనం మనశ్శాంతితో ఉండగలుగుతాం. అన్ని బాగున్నాయి. శరీరంగా ఆరోగ్యంగా ఉన్నా, ఉద్యోగం ఉంది, చక్కటి ఉద్యోగం, పిల్లలు ఉన్నారు, అందరూ చూడముచ్చటగా ఉంది, సంఘంలో గౌరవం ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు. ఆ మనశ్శాంతి లేనప్పుడు ఏం చేయాలి? ఒకే ఒక మార్గం, కళ్ళు మూసుకు కూర్చోండి. 10 నిమిషాలు, 20 నిమిషాలు అంతే. మళ్ళీ మనశ్శాంతి కొండంతగా మనలోకి వచ్చేస్తుందని చెప్తున్నారు పత్రి గారు. ఏ కొట్లాట వలన, ఏ స్పర్ధ వలన, ఏ కోపతాపాల వలన మనశ్శాంతి పోయినా సరే, మరి ధ్యానం వలన వెంటనే బోలెడు మనశ్శాంతిని తెచ్చుకోవచ్చు. మళ్ళీ చక్కగా మన దైనందిన వ్యవహారాలు కొనసాగించుకోవచ్చు. అర్జునుడు కృష్ణుడు కురుకే బుద్ధి జిహ్వకో రుచి అన్నారు పెద్దలు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క తరహాగా ఉంటాడు. ఆత్మ యొక్క స్థితిలో, పరిణామ క్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటారు. ఎన్నో రకాల స్థితులు. వారు ఒకటే కుటుంబంలో ఉంటారు కనుక కుటుంబ సభ్యుల్లోనే చాలా వ్యత్యాసం ఉంటుంది. స్పర్ధలు వస్తాయి, మనశ్శాంతి పోతుంది. అయితే ఓ యోగికి మనశ్శాంతి పోదు, ఒక ధ్యానికి మనశ్శాంతి పోదు. మనం చెప్తాం కదండి, చేతుకున్న 5 వేళ్ళు ఒక్కలా ఉండవు, కుటుంబంలోని 5గురం ఒక్కలా ఉండవు, అందరి బిడ్డలు ఒకలా ఉండరు, అందరి తల్లులు ఒకలా ఉండరు. ఎవరు ఉండవలసినట్టు వాళ్ళు ఉంటారు తప్ప అందరూ ఒకలా ఉండడం అనేది జరిగే పని కాదు. మరి అలాంటప్పుడు వ్యత్యాసాలు వస్తూ ఉంటాయి, మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, మాటలో ఏదో స్పర్ధలు వస్తూ ఉంటాయి, పనుల్లో స్పర్ధలు వస్తూ ఉంటాయి. అయినా మనశ్శాంతికి ఎవరు ఉండగలరు అంటే ఒక ధ్యాని ఉండగలరు, ఒక యోగి ఉండగలరు. మహాభారత యుద్ధంలో అర్జునుడు ఏడుస్తూ కూర్చున్నాడు. వీళ్ళని నేను ఎలా చంపాలి? వీళ్ళతో నేను కొట్లాడాలా? అయితే కృష్ణుడు మటుకు చంపావోయ్ అన్నాడు. అదే కుటుంబంలో ఉన్నవాడు కృష్ణుడు, కౌరవులు కృష్ణుడికి కజిన్సే, కానీ చంపేయి అన్నారు. యుద్ధం వచ్చింది, చంపేయాలి అంతే. అందరూ మేనమామలు, గురువులు, పినతండ్రులు, పెద్ద తండ్రులు, ఆ అన్నదమ్ములు అందరూ ఉన్న వాళ్ళని ఎలా చంపానండి యుద్ధంలో అని కదా అర్జునుడికి ఒక సంశయం వచ్చింది. గాంధీవాన్ని పడేసి కృష్ణుడు రోధిస్తూ కూర్చున్నప్పుడు కృష్ణుడు భగవద్గీత ఉపదేశించాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను వెళ్ళిపోతా, నేను భిక్షాటం చేసుకున్న బ్రతుకుతానే కానీ నాకేమీ అక్కర్లేదు, ఈ ఆశలొద్దు, ఈ రాజ్యం వద్దు, ఏమీ వద్దు అన్నారు. కానీ అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడండి? నీ ధర్మాన్ని నువ్వు పాటించు, నీ రాజధర్మాన్ని నువ్వు చెయ్యవయ్యా అన్నాడు. నీ ధర్మార్థం కోసం ఇంత దూరం వచ్చావు, ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతానంటావేంటి అని అడిగాడు కృష్ణుడు. అర్జునుడు ధ్యాని కాడు, యోగి కాడు కనుక అతనికి విషాదం వచ్చేసింది, మనశ్శాంతి కోల్పోయాడు. కృష్ణుడు మనశ్శాంతిని జయించిన వాడు. కృష్ణుడికి ఎప్పుడూ మనశ్శాంతే. సుఖమున్నా, దుఃఖమున్నా, మంచున్నా, చెడున్నా, అందరితో కలిసి ఉన్నా, కొందరితో కోట్లాడుతున్నా, అందరినీ చంపుతున్నా, తనకి గాయాలు చేస్తున్నా, ఆ మహాభారత యుద్ధంలో, ఆ మహా సంగ్రామంలో చక్కగా నవ్వుతూ మాట్లాడగలిగే ఆత్మస్థైర్యం ఎలా వచ్చిందండి? కృష్ణుడు యోగి కాబట్టి. అతను భగవద్గీత అంతా నవ్వుతూ ప్రబోధించాడు. అతను తన పూర్ణ జీవితంలో నవ్వుతూ జీవించాడు. అతనికి ఎంత మనస్థైర్యం, ఎంత మనసు యొక్క వికాసం, ఎంత మనశ్శాంతి ఉందో మనం గ్రహించాలి. అందుకే కృష్ణుడు మనకి దేవుడయ్యాడు. మనశ్శాంతి అందరికీ కావాలి. మనశ్శాంతి నీకు కావాలా, నాకు కావాలా, ఎవరికి కావాలి అంటే నాకు వద్దనే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవ్వరూ లేరు. అందరికీ మనశ్శాంతి కావాలి. ఆ విధమైన మనశ్శాంతి అందరికీ కావాలి, ప్రతి మనిషికి కావాలి. ఎవరికి శాంతి అక్కర్లేదు? ఎలాగైతే డబ్బును ఎవరు నాకు అక్కర్లేదని అనరో, అందరికీ డబ్బు కావాలి. ఎవరికి విద్య అక్కర్లేదు, అందరికీ విద్య. ఎవరికి విద్య అక్కర్లేదు? అందరికీ విద్య కావాలి. ఎవరికి చక్కటి ఆరోగ్యం అక్కర్లేదు? అందరికీ చక్కటి ఆరోగ్యం కావాలి. ఎవరికి మనశ్శాంతి అక్కర్లేదు? అందరికీ చక్కటి మనశ్శాంతి కావాలి. కానీ లోపించింది అదే. అది మనశ్శాంతి రావాలంటే ధ్యాన అభ్యాసన తప్పనిసరి. అన్యదా శరణం నాస్తి. ధ్యాన అభ్యాసం ద్వారానే, ఆ మనస్సుని ఎప్పుడు శూన్యం చేసుకునే అలవాటు ద్వారానే మనశ్శాంతి వస్తుంది, వేరే విధంగా రాదు అని ఖచ్చితంగా తన అనుభవపూర్వకంగా పత్రి సార్ మనకి తెలియజేశారు. అత్యంత ముఖ్యమైన ఈ మనశ్శాంతి మరి ధ్యానం వల్లనే వస్తుంది. పూజల వల్ల, ప్రార్థనల వల్ల, స్తోత్రం వల్ల, నామజపం వల్ల, మంత్రజపం వల్ల, దానాల వల్ల, క్రతువుల వల్ల
యజ్ఞాల వల్ల, యాగాల వల్ల, దేని వల్ల కూడా సంపూర్ణమైన మనశ్శాంతి రాదు. ఓన్లీ మెడిటేషన్, ఓన్లీ మెడిటేషన్, ఓన్లీ మెడిటేషన్. మన మైండ్ యొక్క స్థితిని సరి చేసుకొని మనశ్శాంతితో ఉండాలి అంటే మనం చేయవలసింది ధ్యానం ఒక్కటే. అన్యదా శరణం నాస్తి. ధ్యానం ఒక్కటే శరణ్యం. మనం ఒక వ్యాపారం పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ సార్ చెప్పింది విందామండి ఒకసారి. ఒక వ్యాపారస్తుడికి తన సరుకును ముంబైకి తీసుకువెళ్లాలో, మరి మద్రాసుకు తీసుకువెళ్లాలో, హైదరాబాద్ నుంచి వెళ్ళాలో తెలియలేదు. మద్రాసుకు తీసుకువెళ్ళని అమ్మ అంటుంది, ముంబై తీసుకువెళ్ళమని ఇంకోళ్ళు అంటారు. అతనికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. రెండు సమంగానే అనిపిస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఎటువైపు డిసైడ్ చేయాలి? ఆ మనిషి ఒక అర్ధగంట సేపు కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి మనసుని నిదానం చేసుకొని, నేను మద్రాసుకు వెళ్ళాలా, ముంబైకి వెళ్ళాలా అని ఒక ప్రశ్న వేసుకొని మెడిటేషన్ చెయ్యాలి. ధ్యానంలో కూర్చోవాలి. అర్ధగంటలో మద్రాసు మద్రాసు అని వినపడుతుంది, స్పష్టంగా వినపడుతుంది, క్లియర్ వాయిస్ వినిపిస్తుంది. దాన్నే దూర శ్రవణం అంటాం. శబ్దాలు మనకు వినపడతాయి కనుక ధ్యానంలో నుంచి లేచిన తర్వాత మద్రాస్ అంటే మద్రాసుకు వెళ్ళాలి, ముంబై అంటే ముంబైకి వెళ్ళాలి, హైదరాబాద్ అంటే హైదరాబాద్కి వెళ్ళాలి. అంటే ధ్యానం మనకి ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తుందండి. అంతర్వాణి వినిపిస్తుంది. అప్పుడే మనం చక్కటి నిర్ణయాల్ని తీసుకోగలుగుతాం. భవిష్యత్ సమాచారం కూడా అందిస్తుంది. ఒక రైతు ఉన్నాడు, నేను ఈసారి పంట వేసుకోవాలి, చెరుకు వేసుకోవాలా, వరి వేసుకోవాలా, జొన్నలు వేసుకోవాలా, లేకపోతే వేరుశనగ పండించినా, పత్తి పండించినా అని సంశయం వస్తుంది. ధ్యానం చేస్తే వర్షాలు ఎప్పుడు వస్తాయి, ఎలాంటి వాతావరణం కలిగి ఉంటుంది రాబో నెలలో అనే విషయం తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏ పంట వేసుకుంటే బాగుంటుందో తెలిసి మనకి చక్కగా ధ్యానం దారి చూపిస్తుంది. పూర్తిగా స్వల్పమైన ప్రాపంచికమైన విషయాలు ఇవన్నీ. వీటికి ధ్యానం ఎంత అద్భుతంగా వినియోగపడుతుందో మనం గమనించుకోవాలి. ధ్యానం మనకి అంటే ఒక ఆధ్యాత్మికంగా ఆత్మజ్ఞానం కొరికే ధ్యానమా కాదు. దైనందిన జీవితంలో మన కార్యకలాపాలకు కూడా ధ్యానం తన పూర్తి సహకారాన్ని మనకు అందిస్తుంది. మనం ధ్యానం నమ్మకంతో సరైన మార్గంలో ధ్యానాన్ని అనుసరించినప్పుడు, సాధన చేస్తున్నప్పుడు. ధ్యానం అనేది కేవలం ఆధ్యాత్మికమైన విషయం కాదు. ధ్యానం అనేది కేవలం ఆత్మపరంగానే కాదు, పరలోకం కోసమే కాదు, ఇహలోకం కోసం కూడా ధ్యానం ఉపయోగపడుతుంది. భౌతికమైన ప్రాపంచికమైన నిత్యావసరాల కోసం, మౌలికమైన సమస్యల పరిష్కారం కోసమే ప్రధానంగా ధ్యానం. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది, ఇలా ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, ఇలాగే వెళ్ళాలి అని మనకి ఉన్న సంశయాలకి చక్కటి మార్గదర్శనం ఇస్తుంది ధ్యానం. ధ్యానం ఎక్కువ చేస్తున్న కొద్దీ మాటలు కూడా వినబడతాయి. ఇంకా ధ్యానం ఎక్కువ చేస్తున్న కొద్దీ భవిష్యత్ అంతా మనం మూడో కన్నుతో, దూరదృష్టితో, దివ్య జ్ఞాన నేత్రంతో చూసుకోగలుగుతాము. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ప్రాపంచికమైన విషయాల కోసమే ధ్యానం. ఇదేదో మనకు సంబంధించిన కాదు. ఇది ముసలగడం వాళ్ళకి, పరలోకంలో వీళ్ళేదో రిజర్వ్స్ చేసుకోదాల్చుకున్న వాళ్ళ కోసం కానీ కాదు. మాకు అలాంటి నమ్మకాలు లేవు, మాకు ఇక్కడే ఏవో లాభాలు చూపించినట్టు బోల్డ్ మంది అంటుంటారు. చచ్చిపోయాక ఏమవుతాయో ఎవరో తెలుసండి. ప్రజెంట్ ఉపయోగాలు ఏంటి అని అడిగే వాళ్ళకి మనం ఈ ధ్యానం వల్ల ఈ లాభాలు చెప్పచ్చు. అంతా ఇప్పుడు రెడీమేడ్ ప్రపంచం అయిపోయింది. చిటికలు అన్ని వచ్చేయాలి. కొంత ఆలస్యాన్ని కూడా భరించలేమాట. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా చెప్పండి, ఈ రోజు మనం చేసే పనిలో కూడా మనకి చక్కటి మార్గదర్శనం కనిపించాలంటే మనం ధ్యానం చేయాలి. ధ్యానం ఒక రోజు వెంటనే చేసేస్తే కాదు కదా, దాని సాధన అనేది మాత్రం ఉండాలి. ప్రతిఫలాలు వెంటనే రావాలంటే ధ్యాన సాధన కూడా అలా చేస్తూనే ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం ద్వారా మనశ్శాంతి అన్నాం, ధ్యానం ద్వారా శారీరక రోగాల నుండి విముక్తి అన్నాం, ధ్యానం ద్వారా యవ్వనం అన్నాం, మరి ఆయుష్ అన్నాం, ధ్యానం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి అన్నాం, ధ్యానం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి మేజర్ డెసిషన్స్ తీసుకోవాలని కూడా తెలుసుకుంటాం. ధ్యానం ద్వారా మనం కొన్ని చక్కని శక్తుల్ని డెవలప్ చేసుకుంటాం. మనలో అంతర్గతంగా ఉన్న శక్తుల్ని డెవలప్ చేసుకోవాలి. అవి ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకున్న శక్తులు కాదండి, అవన్నీ కూడా మనలో అంతర్గతంగా ఉండిపోయిన వాటిని వెలికి తీసుకొస్తాం అంతే ధ్యానం వలన. ఆత్మకి సహజమైన శక్తి ఉన్నది, సంకల్ప స్థితి. ఉదాహరణకు పలానా వాళ్ళు నాకు ఫోన్ చేయాలి, వాడి ఫోన్ నాకు అందడం లేదు, వాడి నెంబర్ ఏమిటో నాకు తెలియడం లేదు, ఎక్కడ వెతికినా దొరకలేదు అనుకుంటాం. అలా తలుచుకున్న ఒక అరగంటలో మనకు ఆళ్ళ నుంచే ఫోన్ వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే అంత గట్టిగా మన యొక్క శక్తి అక్కడ వరకు ట్రావెల్ చేస్తుంది. శ్వాస మీద ధ్యాసలో చిత్తవృత్తి నిరోధం అయిపోతుంది. ధ్యానంలో మనకు కావాల్సిన అనుభవాలు వస్తాయి. కానీ మొట్టమొదట పలానా వాడి నుంచి దగ్గర నుంచి మనకు సమాచారం రావాలి, వాడు ఫోన్ చేయాలి, లేకపోతే లెటర్ రాయాలని కూర్చుంటే ధ్యానం చేసి లేచిన వెంటనే ఎవరో వచ్చి మీ గురించి పలానా వ్యక్తి పంపించారండి
అంటూ పలానా వ్యక్తి ఫోన్ చేశారని అంటూ మనకు కొన్ని సంకేతాలు వస్తాయి. మనకు అంటే తెలుస్తూ ఉంటది. మనం సాధారణంగా సిక్స్త్ సెన్స్ అంటూ ఉంటాం. అవి తెలుస్తూ ఉంటాయి. ఎన్నో సమస్యలు అలా అవుతుంది. నేను ముందే అనుకున్నానండి ఇలా అవుతుందని అని అంటూ ఉంటాం. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. మనం సహజంగా అంటూ ఉంటాం. నేను అనుకున్నానండి అలా అవుతుందని అని మనం చెప్తూ ఉంటాం. కొన్ని విషయాలు ఆయన ఎక్కడో చూసినట్టుందండి అని చెప్తుంటాం మనం. ఇవన్నీ కూడా ఆహ్, దేని వల్ల అంటే అంతర్గతంగా మనలో ఉన్న శక్తి వల్ల వస్తాయి. బట్ క్లారిటీగా మనం అర్థం చేసుకోవాలంటే మనం ధ్యానం తప్ప మరొక మార్గం లేదు. ఇలాంటి లాభాలు ఎన్నో ఉంటాయని తెలిసాక ధ్యానం చేయాలి. ఈ లాభాలన్నీ ధ్యానం చెయ్యకపోతే మనం పోగొట్టుకుంటూ ఉంటాం. ఎన్నో నష్టాలకు గురవుతాం. అందుకే అందరూ ధ్యానులు కావాలి. ఎన్నో లాభాలు పొందాలి. నాతో పాటు అందరూ ధ్యాన లాభాలు పొందాలని చెప్పి మనం ధ్యానాన్ని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. పిఎస్ఎం పెట్టింది ధ్యాన ప్రచారం కొరకే. ఎందుకు ప్రచారం చేయాలంటే అందులో వచ్చిన ఆనందాన్ని నేను పొందాను కాబట్టి అదే ఆనందాన్ని అందరూ పొందాలనే ఉద్దేశంతో మనం ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాం. ఇతరులను ప్రభావితం చేయవచ్చు. పరీక్షల్లో 4 టాపిక్స్ చదువుకొని ఇవే పరీక్షల్లో వస్తే బావుండు, రాస్తే బావుండు అనుకుంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మరి అవే అడుగుతారు. ఎందుకంటే మనం ముందరగా వాళ్ళని ప్రిపేర్ చేసాం. వాళ్ళ మైండ్ మీద మన మైండ్ పనిచేస్తుంది. మనం ప్రిపేర్ చేయలేకపోతే వాళ్ళు వేరే అడగొచ్చు. అప్పుడు మనకు 0 మార్కులు వస్తాయి. నాకు ఇందులోంచి ప్రశ్న వేయాలని చెప్పేసి ఒక థాట్ పెట్టేసి, ఒక సంకల్పం చేసి, ధ్యానం చేసి వెళ్ళాలి. మనం అనుకుంటూ ఉంటాం. అబ్బా! ఈరోజు నేను బస్ స్టాండ్‌కెళ్తున్నాను. బస్సు కరెక్ట్‌గా ఎళ్ళగానే వస్తే బావుండు. నాకు సీటు దొరికితే బావుండు. ఇట్లా మనం పదే పదే అనుకోని ధ్యానంలో అనుకుంటూ వెళ్ళామనుకోండి, తప్పకుండా మనకు ఆ పని అవుతూ ఉంటుందంట. అంటే మన మైండ్ సెట్టు ఇతరుల మైండ్ సెట్‌ని సరిచేస్తూ ఉంటుంది. ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఎవరి మైండ్ సెట్ ఎక్కువ పవర్ ఉంటే వాళ్ళు ప్రభావం చూపిస్తుంది. అంతే కదా! ఎవరికైనా నెగెటివ్ మైండ్ ఉన్న వాళ్ళకి ప్రభావం ఎక్కువ ఉంటే అది మన మీద కూడా చూపించొచ్చు. అందువల్ల ఎప్పుడు మనం పాజిటివ్‌గా ఉండి మన మైండ్ పవర్ పెంచుకోవాలంటే మనం ధ్యానం చేయాలి. మనకి ధ్యానంలో ఇతరులను ప్రభావితం చేసే ఒక శక్తి ఉంటుంది. ఉదాహరణకు నా దగ్గర 10 మంది పనిచేస్తున్నారు. వారు సరిగ్గా పని చేయడం లేదు. వారి చేత నేను పని చేయించుకోవాలి. వారు డబ్బు ఇస్తానన్నా పని చేయడం లేదు. ఎన్ని బట్టలు ఇస్తామన్నా చేయడం లేదు. కానీ వాళ్ళు పని చేసి తీరాలి. ఇంకొకరిని నేను పనిలో పెట్టుకోలేను. మరి వాళ్ళ చేత ఎలా పని చేయించుకోవాలి? నా దగ్గరుండి పనిచేసే 10 మంది ఈవేళ తప్పకుండా నన్ను ఇరకాటంలో పెట్టకూడదు. సరిగ్గా పని చేయాలి అని మనం ధ్యానం చేస్తే మనం ఆశ్చర్యపోతాం. మనం ఆ పనులు మన మాట విని ఎప్పుడూ వినని వాళ్ళు కూడా మన మాట విని ఆ పనులు చేస్తూ ఉంటారు. ఇలా పెద్ద పెద్ద సంస్థలు నడిపే వాళ్ళకి ఈ ధ్యానం ఎంత బాగా ఉపయోగపడుతదో గమనించుకోండి. అందుకే మనం ఎవరైనా ఒక తప్పు పని చేసినప్పుడు తప్పు పని అంటే మనకు నచ్చని పని. అది ఆళ్ళ వైపు నుంచి రైట్ అవ్వుండొచ్చు. మనకు నచ్చని పని ఎవరైనా చేసినప్పుడు మనం కోప్పడకుండా, విసుక్కోకుండా, వాళ్ళు నాకు నచ్చేలా పని చేయాలనే ఒక సంకల్పం పెట్టుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటే, వాళ్ళు తప్పకుండా మారుతారు. మనకు అనుగుణంగా వాళ్ళు పనులు చేసి పెడతారు. అలా ఎంత హాయిగా ఉంటుంది చూడండి. అందరూ మన మాట వింటుంటే మనకెంత ఆనందంగా ఉంటుంది. మరి దానికి కొంత సాధన అవసరం కదా! ధ్యానం చేస్తూ ఉండాలి. అలాగని మన ఆధ్యాత్మికపరమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి కానీ, ఆహ్, ఇతర సామాజిక పరమైనటువంటి ఇతరులకు నష్టం కలిగించే పనుల మీద మాత్రం మన మైండ్ ఫోకస్ అయితే మనం సంపాదించుకునే శక్తి సన్నగిల్లిపోతూ ఉంటుంది. ఎప్పుడూ మంచి జరగాలి. అందరూ బావుండాలి. అందులో మనం ఉండాలనే కాన్సెప్ట్‌తో మన భారతీయ సంస్కృతిలో ఉన్న లోకా సమస్తా సుఖినో భవంతు. అలాగా ఆ ఉద్దేశంతో మనం ఏ సంకల్పం చేసుకున్నా తప్పకుండా ఎందుకంటే ధర్మం ఉంది అందులో. సత్యం ఉంది అందులో. అలా చేసే పనులు మనకెక్కువగా ఆహ్ ప్రతిఫలాల్ని తొందరగా ఇస్తూ ఉంటది. అలాగని మనం సిద్ధి కానీ, అసిద్ధి కానీ అంటే పరిస్థితులు ఒక్కొక్కసారి మనకనుకున్నట్టు అవ్వచ్చు. ఒక్కోసారి అనుకోకపోవచ్చు. అలాంటప్పుడు కృంగిపోకూడదు. ఒక్కసారి కృంగిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. ధ్యాని అయిన వాడు మట్టుకు ఏ పరిస్థితికి పొంగిపోడు. ఏ పరిస్థితులకి కృంగిపోడు. టెన్షన్ ఉండదు. హాయిగా ఉంటాడు. ఆ విధమైన సమతుల్యతను జీవితంలో సాధించాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. సమయం వృధా కాదు. ఎవరు ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తారో కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస వారెంతో గొప్ప. ఏ పని లేనప్పుడు ధ్యానం అనే పని. ఊరికే గొప్పలు చెప్పుకోవడం కాదు. మనం చేసే సాధన మనకు సంతృప్తినివ్వాలి. ఎవరో అడిగారని మనం ధ్యానం చేశామనుకోండి, అది ఎంతసేపు చేస్తాం? వాళ్ళు బలవంతంగా కూర్చోపెట్టినంత సేపు. మనంతట మనం సమయాన్ని తీసుకుంటూ ధ్యానం చేస్తుంటే సమయాన్ని వృధా చేసుకోకుండా మనం ఎంతో యుద్ధయా కృతనిశ్చయః. యుద్ధం తప్పదు అన్నప్పుడు దాన్నెలా ఎదుర్కొంటామో చూస్తాం కదా! అదే విధంగా మనం జీవితాన్ని ఎదుర్కోవాలి, జీవితాన్ని సాగించాలి, ఎంచక్కా ఆస్వాదించాలి అనుకున్నప్పుడు
తప్పకుండా ధ్యానమే చేయాలి. అప్పుడే బ్రహ్మానందం వస్తుంది. అనారోగ్య స్థితుల నుంచి బయటకు వస్తాము. ఇలా ఒకటేంటి, ధ్యానం వల్ల ఎన్నో ఎన్నో లాభాలున్నాయి. ఎంతసేపు చెప్పుకున్నా ధ్యానం వల్ల లాభాలు చెప్పుకుంటూనే ఉంటాం మనం. అందువల్ల పత్రిసారి ఇచ్చిన కొన్ని ధ్యానం వలన ఉపయోగాలు, ధ్యానం వల్ల మనం పొందే సౌలభ్యాలు, ధ్యానం వల్ల మనం పొందే అద్భుతమైన ఆనందం ఎలా వస్తుంది అనే దానికి సూచనలు చక్కగా ఇచ్చారు. ముందు మనకు తెలుస్తాయి కదా! ఎందుకంటే లాభం లేకుండా ఏ పని చేయం కదండీ మనం. అందువల్ల సారు అంత క్లియర్‌గా మనకు లాభాలను ఇచ్చారు. వాటిని చూసన్నా ధ్యానం చేస్తాం. నిజానికి ధ్యానం చేసినప్పుడు మనకొక సంకల్పం లేకపోయినా, ఒక కోరిక లేకపోయినా, ఒక ఆశ లేకపోయినా, ఏది మనకిస్తే మంచిదో ధ్యానానికి తెలుసు. ఏ లక్ష్యం కోసం అయితే మనం జన్మ తీసుకున్నామో మన ఆత్మకి తెలుసు. అవన్నీ కూడా సక్రమ మార్గంలో ముందుకు జరిగిపోతాయి. అదంటే అడిగితే కొంతే పెడతారు, అడగకపోతే ఇంత పెడతారు. అందువల్ల మనం ఏది అడగకుండా మనం చేసే కర్మను మనం చేసుకుందాం ఫ్రెండ్స్. చక్కగా ఆనందంగా లాభాలని అనుభవిస్తూ హ్యాపీగా ఉందాం. ఇంత చక్కని అవకాశం ఇచ్చి ఈరోజు ధ్యానం కోసం అంటే మధ్య మధ్యలో ఒక్కోసారి ఈరోజు బయటికెళ్ళొచ్చాం కదా! ధ్యానం చేయడానికి సమయం లేదు అని బద్ధకిస్తున్నప్పుడు ఇలాంటి సత్సంగాలు వినడం వల్ల మళ్ళీ అమ్మో! ఆ లాభాలు మనం పోగొట్టుకుంటాం గదా! ఆ సాధన మనం పోగొట్టుకుంటాం. ఆ శక్తులను ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్పి మనకు మనమే మోటివేషన్ అయ్యి తిరిగి ధ్యానం సరిగ్గా చేయగలుగుతాం కాబట్టి సత్సంగాలు, స్వాధ్యాయనం ఇలాగా సమూహిక ధ్యానాలు మనకు చాలా అవసరం అండి. అలాంటి అవకాశం కల్పించిన జూమ్ టీమ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదికను మీకు అందిస్తున్నాను.